హలో ఆల్, వెల్కమ్ టు వైబ్ విస్తా. ఇప్పుడే చూసి వస్తున్న భారతీయుడు 2, వేరే లాంగ్వేజ్లో ఇండియన్ 2, హిందుస్థానీ 2. అయితే ప్లాట్ సినిమా ఎట్లుంది, ఏంది కథ, అవన్నీ మీరు కింద మేము టైమింగ్స్ చేసి పెడతాం. మీకు నచ్చిన టైం పెట్టుకోండి, లైక్ మీకు ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అక్కడ పెట్టుకొని చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను ఒక 1 అవర్ ఫిలిం తీస్తున్నాం. రేపు అది టీజర్ కట్ రిలీజ్ అవ్వబోతుంది. మీరు అందరూ చూసి ఇప్పుడు మేము ఎట్లా రివ్యూస్ మా టీజర్ చూసి మీరు కూడా అట్లా రివ్యూ ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మెయిన్ మ్యాటర్కి వద్దాం. భారతీయుడు 2 ముందుగా ప్లాట్ విషయానికి వద్దాం. అయితే సిద్ధార్థ అండ్ టీమ్ బార్కింగ్ డాగ్స్ అనేసి ఒక సోషల్ సైట్లో ఒకటి ఛానల్ రన్ చేస్తుంటారు. అయితే అక్కడ లొకాలిటీలో జరిగే సమస్యలు, అక్కడ ఏదైతే అన్యాయం జరుగుతుందో అవన్నీ వీళ్ళు పేరడీగా చేసి దాన్ని మనకు సోషల్ సైట్స్లో అప్లోడ్ చేస్తారు. సో అవన్నీ చూసి వాళ్ళకు ఇంకా మనకేం చూపిస్తారంటే ఇంకా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయని చూపిస్తారు. అయితే ఇట్లా జరగడం వల్ల సిద్ధార్థ్ అండ్ టీమ్ ఒక పర్సనల్ లాస్కి ఇన్వాల్వ్ అవుతారు. సో ఆ పర్సనల్ లాస్ వల్ల సిద్ధార్థ్ కమ్బ్యాక్ ఇండియా అనే ఒక హ్యాష్ట్యాగ్ని ట్రెండ్ చేస్తారు. ఆ కమ్బ్యాక్ ఇండియా అనే హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అయిపోయి ఇది మన సేనాపతి వరకు వెళ్తుంది. దట్ ఈస్ కమల్ హాసన్. సో కమల్ హాసన్ గారు విల్ కమ్ బ్యాక్ టు ఇండియా, గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది. తాత వస్తాడే సాంగ్ అయితే అద్భుతం భయ్య, థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సాంగ్. అదొక్క సాంగ్ కోసం మనకు అర్థమవుతుంది, అబ్బా ఏం గ్రాండియర్ ఇది, శంకర్ గారిది ఏం గ్రాండియర్ అని. నేను దాని వీడియో సాంగ్ కోసం కూడా వెయిట్ చేస్తున్నా. సో ఇట్లాంటి టైంలో వచ్చిన కమల్ హాసన్ గారు సేమ్ మళ్ళీ పాన్ ఇండియా లెవెల్లో ఎట్లాంటి క్రైమ్స్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు రీసెంట్గా తెలంగాణలో కూడా చూసుకుంటే ఫుడ్ ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు 100+ అవుట్లెట్స్ మొత్తం ఫుడ్ పాయిజన్ అయ్యి చాలామంది కూడా ఎఫెక్ట్ అయ్యారు. అదంతా మనం చూస్తున్నాం. సో ఇట్లాంటి కొన్ని ఇన్సిడెంట్స్, రియల్ టైమ్ ఇన్సిడెంట్స్ తీసుకొని సినిమాలో ఇన్కార్పొరేట్ చేసి మనకు ఒక మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అయితే మీకు శంకర్ మార్క్ గురించి ఇంకా కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఆయన ఏ సమస్యనైనా తీసుకొని ప్రీచింగ్ లాగా ఉండకుండా దానికి ఎంటర్టైన్మెంట్ జోడ్ చేసి అట్ ద సేమ్ టైం ఆడియన్స్ ఎక్కడ ఇరిటేట్ ఫీల్ కాకుండా చేయడమే శంకర్ స్పెషాలిటీ. అయితే శంకర్ గారు ఈజ్ నోన్ ఫర్ ఓన్లీ అపరిచితుడు, లేకపోతే భారతీయుడు, లేకపోతే జెంటిల్మన్, ఈ సినిమాల కోసమే మనం ఎప్పుడు అనుకుంటాం. కానీ ఆయన అనదర్ సెట్ ఆఫ్ ఫిలిమ్స్ కూడా ఉన్నాయి. లైక్ బాయ్స్ తీసుకున్న, 2.0, రోబో, ఇంకా ప్రేమికుడు, ఇవన్నీ తీసుకున్న ఆయన లోపల ఈ కోణం కూడా ఉంటుంది. కానీ మనకి ఎప్పుడు వెన్ వి టాక్ అబౌట్ శంకర్ వి ఓన్లీ వాంట్ హై లెవెల్ గ్రాండియర్, జనాలకు మంచి చెప్పే సినిమాలు అవే అని చూస్తున్నాం. ఆయన ఇంతవరకు లాస్ట్ 3 ఫిలిమ్స్ ఆ జోన్ వదిలేసి ఇప్పుడు మళ్ళీ తన కంఫర్ట్ జోన్లోకి వచ్చిండు. అయితే కంఫర్ట్ జోన్లో హిట్ అయిందా లేదా అంటే సెమీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మెయిన్ డ్రాబ్యాక్ ఫిలింకి నాకేమనిపిస్తుంది అంటే 3 అవర్స్ రన్ టైం. కమల్ హాసన్ గారు కొన్ని సీక్వెన్సెస్, కొన్ని ఫైట్స్ చాలా లెంతీ అయినాయి అని నాకు అనిపించింది. అవి చాప్ డౌన్ చేసి కొంచెం ఎమోషన్ వైజ్ ఫిలిం బాగుంది, అది చాప్ డౌన్ చేసి క్రిస్ప్ రన్ టైం ఒక 2 hours 40 minutes 245 minutes పెట్టి వదిలేస్తే బాగుంటుండే అని అనిపించింది. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే నేను ఏ యాక్టర్ గురించి మాట్లాడేంత గొప్పవని కాదు, ఎందుకంటే కమల్ హాసన్ గారి గురించి నేను చెప్పేంత స్థాయిని అది కాదు, అది వేస్ట్. ఇంకా శంకర్ గారి గురించి అంటే ఇంకా ద మాస్టర్ మైండ్. అండ్ భారతీయుడు 2 అయిపోయిన తర్వాత క్లిఫ్ హ్యాంగ్లో వదులుతాడు భారతీయుడు 3కి. అయితే మళ్ళీ ఇంకొకసారి స్టోరీలోకి మనము వెళ్తే కమ్బ్యాక్ ఇండియన్ అని చెప్పిన తర్వాత ఏ జనాలు అయితే కమ్బ్యాక్ ఇండియన్ అన్నారో అదే జనాలు గో బ్యాక్ ఇండియన్ అంటారు. అయితే వాళ్ళు ఎందుకు అట్లా అన్నారు, ఆ రీజన్స్ ఏమై ఉంటుంది ఏంటి అనేది మీరు ఇంకా సినిమాలు చూసుకోండి. ఆబ్వియస్లీ కమల్ హాసన్ సేనాపతి ఈజ్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం, బట్ ఆయన షాడోలో ఉన్న ఆర్ ఆయన కింద లెవెల్ యాక్టర్స్ లైక్ మన సిద్ధార్థ్ గారు కూడా చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఎమోషనల్ సీన్స్ కానీ అండ్ తాత వస్తాడు ఆ డ్యాన్స్ కానీ అండ్ అంత బాగుంది. కానీ ఇంకొక నెగిటివ్ విషయం మాట్లాడాలంటే ఈ ఫిలిం ఎస్పెషల్లీ మనకి ఇద్దరే కనిపిస్తారు, శంకర్ గారు అండ్ కమల్ హాసన్ గారు. అనిరుద్ స్కోర్ నాకు ప్రాపర్గా చెప్పాలంటే నాకు ఏమంత అనిపించలేదు, అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. లియో, విక్రమ్, ఈ హై టోన్, ఆ హై డోసేజ్ ఉన్న సౌండింగ్ నాకు ఎక్కడ కనిపించలేదు. సినిమాటోగ్రఫీ రవివర్మ గారు కానీ, ఆ సెట్ డిజైన్స్ కానీ చాలా గ్రాండియర్ ఉన్నాయి. శంకర్ ఫిలిమ్స్ అంటే ఇంకా గ్రాండియర్కి పీక్. కానీ ఆడియన్స్ మీరు మాత్రం సినిమా అయిపోయిందని వెళ్ళిపోవద్దు. పోస్ట్ క్రెడిట్ సీన్ చాలా బాగుంది, వెయిట్ చేయండి. పార్ట్ 3లో మనకు కాజల్ అగర్వాల్ గారు కూడా ఉంటారని చెప్పేసి ఆల్రెడీ హింట్ వచ్చింది కాబట్టి. సో ఓవరాల్ ఈ ఫిలిం క్రిటిక్స్కి, ఫిలిం జనాలకు నచ్చకపోవచ్చు, బట్ నార్మల్ ఆడియన్కి, కామన్ ఆడియన్కి, మన ఇళ్ళల్లో కూర్చునే అమ్మ, అక్క, చెల్లె,
ఫ్యామిలీ అందరికీ ఫిలిం 100% నచ్చుతుంది. సో ఈ వీకెండ్కి మేము రికమెండ్ చేసిన ఫిలిం భారతీయుడు 2 తప్పకుండా చూడండి. లేదు సోషల్ మీడియాని ఫాలో అవుతాం, గో బ్యాక్ ఇండియా అని ట్రెండ్ చేస్తామంటే మీ ఇష్టం. సో అది గైస్, ఇంకా రేపు నా టీజర్ రిలీజ్ అవుతుంది, తప్పకుండా మీరు చూసి ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నా. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బాయ్.